వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? ఫెలిసిటీ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఇది. వచ్చిన పేషెంట్స్ని స్నేహపూర్వక వాతావరణంలో ట్రీట్ చేస్తారు. డాక్టర్ అఖిల ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా 10 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు. ఇప్పుడు డాక్టర్ అఖిల గారు మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. ముఖ్యంగా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ గురించి మనం ఇవాళ మాట్లాడుకోబోతున్నాం. చాలామంది పిల్లల కోసం ట్రై చేస్తుంటారు, ఎన్నో రకాల టెస్టులు చేస్తూ ఉంటారు. కొంతమందిలో చూసినట్టయితే డాక్టర్స్ అంటూ ఉంటారు ఎలాంటి రీజన్ కనిపించట్లేదు అనేసి. అసలు ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటండి? ఒకసారి క్లియర్గా చెప్పండి. సో దీన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనే దానికంటే అన్ఎక్స్ప్లోర్డ్ ఇన్ఫర్టిలిటీ అని మనం చెప్పుకోవచ్చు. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే కారణం లేకపోవడం, అంటే ఏ రీజన్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పుడు ఎలాంటి పాజిటివ్ ఫైండింగ్ లేకపోవడం దాన్ని మేము అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కింద విభజిస్తాం. లైక్ మోర్ ఓవర్ ఇడియోపతిక్ కాజ్ తెలీదు, వాళ్ళకి ఎందుకు సంతానలేమి సమస్యతో ఎందుకు బాధపడుతున్నారో తెలియకపోవడాన్ని ఆ కేటగిరీ ఆఫ్ పేషెంట్స్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కింద విభజిస్తాము. ఇది లైక్ దీని ఇన్సిడెన్స్ వచ్చేసి 30% ఉంటుందండి ఓవరాల్గా. సో దట్ ఈస్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. ఓకే, ఎవరిలో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కనిపిస్తుంది అంటారు ఎక్కువగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కపుల్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ కింద విభజించాలంటే ఫస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. ఒకటి, మగవాళ్ళలో సీమెన్ అనాలిసిస్ టెస్ట్ చేస్తాం. ఒక 3 to 4 days అబ్స్టినెన్స్ పీరియడ్లో వాళ్ళు వచ్చి శాంపిల్ ఇచ్చినట్టయితే కౌంట్ ఎలా ఉంది, కదలికలు ఎలా ఉన్నాయి, స్పర్మ్ మార్ఫాలజీ అంటే ఉండాల్సిన విధంగా ఉందా లేదా, ఈ 3 ముఖ్యంగా చూస్తాం. సో ఈ 3 నార్మల్గా ఉందా లేదా సీమెన్ అనాలిసిస్ అనేది ఫస్ట్ మెన్లో. ఆడవాళ్ళకు వచ్చేసరికి మంత్లీ ఓవ్యులేషన్ అనేది జరుగుతుందా లేదా, కరెక్ట్గా ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా టైంకి అనేది చూస్తాం. మూడోది ట్యూబ్స్, లైక్ ఫెలోపియన్ ట్యూబ్స్ 2 ఓపెన్ ఉన్నాయా లేకపోతే ఒకటి క్లోజ్ ఉందా లేదా. ఈ 3 అంటే ఫెలోపియన్ ట్యూబ్స్ ఓపెన్ ఉండి మంత్లీ ఓవ్యులేషన్ కరెక్ట్గా జరిగి సీమెన్ అనాలిసిస్ నార్మల్గా ఉంది అని ఇవన్నీ నార్మల్గా ఉంటే అప్పుడు ఆ కపుల్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ కింద తీసుకుంటాం అన్నమాట. సో దీనికి కాజెస్ వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు సీమెన్ అనాలిసిస్లో మేము జస్ట్ చూసేది బేసిక్ నార్మల్గా ఉందా లేదా, అంతేకాని దాని ఇన్డెప్త్లో చూడట్లేదు. అంటే ఆ స్పర్మ్కి ఫర్టిలైజ్ అయ్యే కెపాసిటీ ఉందా లేదా అనేది తెలుసుకోలేము. అదేవిధంగా ఎగ్కి వచ్చేసరికి ఎగ్ క్వాలిటీ ఎలా ఉందో మనకు తెలీదు. సాధారణంగా స్కాన్ చేసి చూసినప్పుడు ఏదో రౌండ్గా పెరుగుతుంది, అంతకు మించి దాని లోపల ఎగ్ ఎలా ఉంది, అది మెచ్యూర్డ్ ఎగ్ ఉందా లేకపోతే ఆ ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది మనకు తెలీదు. సో ఇదొక రీజన్ అయి ఉండొచ్చు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీకి. మూడోది, అసలు స్పర్మ్ అండ్ ఎగ్ ఫర్టిలైజ్ అవుతున్నాయా లేదా కూడా మనం అసలు చూడలేము. అంటే అంత టెక్నాలజీ ఇంకా రాలేదు, ఇవన్నీ స్టడీ చేయాల్సినంత టెక్నాలజీ రాలేదు. సో ఇది ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఆర్ ట్యూబ్ లైనింగ్ ఎలా ఉంది, కొన్నిసార్లు ట్యూబ్లో లైనింగ్ సరిగ్గా లేకపోతే ఆ స్పర్మ్ అనేది ఆ ట్యూబ్లోకి వెళ్ళదు, అదేవిధంగా ఆ ట్యూబ్ ఎగ్ని పిక్ చేసుకోదు. సో అప్పుడు ఫర్టిలైజేషన్ అనేది అవ్వదు. ఆ ట్యూబ్ లైనింగ్ ఎలా ఉందో కూడా మనం తెలుసుకోలేం. సో మోర్ ఆఫ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ అనే దానికంటే అన్ఎక్స్ప్లోర్డ్, అంటే మనకు తెలియదు, అంత వైడ్ టెక్నాలజీ రాలేదు కొన్ని తెలుసుకోవడానికి. సో అందుకని వీ హ్యావ్ టు డూ మోర్ టెస్ట్, అంటే దానికి హయ్యర్ ట్రీట్మెంట్స్కి వెళ్తే కానీ మనకు కాజ్ ఏంటో తెలీదు. అండ్ ఫిఫ్త్ థింగ్, ఎంబ్రియో అంతా అయిపోయింది, తీరా యుట్రస్లో పెట్టినప్పుడు ఇంప్లాంటేషన్ అవుతుందా లేదా, అంటే ఒక పిండం గర్భసంచిలో కూర్చుంటుందా లేదా అనేది కూడా మనకు తెలియదు. సో ఇవన్నీ తెలియదు కాబట్టి ఈ 3 బేసిక్ టెస్ట్లు నార్మల్గా ఉండి అవ్వట్లేదు అంటే వాళ్ళని మోర్ ఆఫ్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ కింద విభజించి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే, అంటే ఎంత ఫ్రీక్వెంట్గా ఇలాంటి కేసెస్ కనిపిస్తూ ఉంటాయి డాక్టర్ గారు? అంటే పర్సంటేజ్ ఎంత ఉండొచ్చు, ఎలాంటి వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది, అలా స్పెసిఫిక్గా ఏమైనా ఉంటుందా? ఎలాంటి వాళ్ళు అనేది ఖచ్చితంగా అంటే ఉండదు, కానీ ఇన్సిడెన్స్ వచ్చేసి 30%. అంటే ఒక 100 కపుల్స్లో మేబీ ఒక 20 to 30 మెంబర్స్కి అసలు అన్ఎక్స్ప్లెయిన్ ఏమీ రీజన్ తెలియకుండానే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి అంటే మెయిన్లీ ఉమెన్ ఏజ్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆడవాళ్ళ ఏజ్ కనుక లెస్ దాన్ 30, ఐడియల్లీ 35 years ఉంటుంది లిటరేచర్ ప్రకారంగా, కానీ ఇప్పుడు చూస్తున్న దాని ప్రకారం ఐ వుడ్ టేక్ 32 యాజ్ అ మ్యాక్సిమం ఏజ్ నౌ. సో 32 years లోపు ఉన్నారు, వాళ్ళకి అకౌంట్ అంతా అంటే ఇవన్నీ నార్మల్గా ఉన్నాయంటే వాళ్ళకి న్యాచురల్గా ఒక 2 years ట్రై చేయండి అని ఆప్షన్ ఇస్తాం. ఆ 2 yearsలో వాళ్ళు కన్సీవ్ అవ్వలేకపోతుంటే ట్రాకింగ్ పద్ధతి ద్వారా ఓవ్యులేషన్ ఇండక్షన్ కానివ్వండి ఆర్ ఐయుఐ పద్ధతి ద్వారా ఒక
3 or 4 సైకిల్స్ ట్రై చేయొచ్చు. అది కూడా న్యాచురల్ సైకిల్ ఐయుఐ కాకుండా ఏదైనా ట్యాబ్లెట్స్ కానివ్వండి ఆర్ ఎగ్ గ్రోత్, సాధారణంగా ఒక ఎగ్గే పెరుగుతుంది, అలా కాకుండా 2-3 ఎగ్స్ పెరిగేలాగా ఇంజెక్షన్స్ కూడా ఇచ్చి ఐయుఐ ట్రీట్మెంట్ అనేది చెప్తాం. అది ఒక 3 to 4 సైకిల్స్ అనేది ఖచ్చితంగా ఒక కపుల్కి వి అడ్వైస్. ఇది కూడా అవ్వట్లేదు అనుకుంటే వీ టేక్ ఇట్ ఫార్వర్డ్. నెక్స్ట్ అంటే ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఇంకా మనకి తెలియని ఆన్సర్స్ అన్నీ అందులో తెలుస్తాయి కొంతవరకు. సో నెక్స్ట్ ట్రీట్మెంట్ అది చెప్తామన్నమాట. ఓకే, ఒక కపుల్ ఎన్ని రోజులు ట్రై చేసిన తర్వాత, అంటే ఐ మీన్ డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలంటారు, అది ఎప్పుడు తెలుస్తుంది ఇది అన్ఎక్స్ప్లెయిన్డ్ అని? ఎందుకంటే చాలామంది అన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఇంకేం రీజన్ తెలియట్లేదు అన్నప్పుడు మళ్ళీ టెస్ట్లకు వెళ్తూ ఉంటారు. సో కరెక్ట్గా ఎప్పుడు వెళ్ళాలంటారు డాక్టర్ దగ్గరికి? సో ఐడియల్లీ ఫస్ట్ మ్యారేజ్ అయిన 1 year వాళ్ళు ఎలాంటి గర్భ నివారణ మెథడ్స్ యూస్ చేయకుండా న్యాచురల్గా వాళ్ళ ఇంట్లో ట్రై చేస్తున్నారు, ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకుంటే మటుకు ఖచ్చితంగా ఒక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవాలి మ్యారేజ్ అయిన 1 yearకి. అది ఒక ఆడవాళ్ళ ఏజ్ less than 35 years అయితే. ఒకవేళ అదే ఉమెన్ more than 35 years అయితే ఐడియల్లీ 6 months వరకు ట్రై చేసి న్యాచురల్గా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు అనుకుంటే దెన్ ఇట్స్ హై టైమ్ దే షుడ్ మీట్ అ డాక్టర్. అదే మోర్ దాన్ 40 years ఉన్నారనుకోండి 3 months ఎట్ ద మ్యాక్స్ 3 months ఆర్ కుదిరితే వెంటనే వెళ్ళినా ఇంకా మంచిది. వెళ్ళి అసలు వాళ్ళు ఇవాల్యుయేట్ చేసుకొని దాని తగ్గట్టుగా దే కెన్ గో విత్ ఫర్దర్ వాట్ ఎవర్ ద డాక్టర్ అడ్వైస్, దాన్ని బట్టి ట్రీట్మెంట్కి వెళ్ళాలి. సో ఎప్పుడు వెళ్ళాలి అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఉమెన్ ఏజ్. వాళ్ళు ఏ ఏజ్లో మ్యారేజ్ చేసుకున్నారు, ఏ ఏజ్లో వాళ్ళకి లైక్ ద ప్లానింగ్ ఫర్ కిడ్స్, దాన్ని బట్టి దే హ్యావ్ టు టేక్ అ కాల్ యాజ్ టు వెన్ దే హ్యావ్ టు గో, డిపెండింగ్ అపాన్ ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారంగా. అండ్ మీరు అన్నట్టు చాలామంది అంటే తిరుగుతారు, లాస్ట్లో ఏమీ రీజన్ లేదు అని లాస్ట్ ఎప్పుడో అంటే ఆఫ్టర్ ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో దే ఎండ్ అప్ ఇన్ ఫర్టిలిటీ క్లినిక్. అలా కాకుండా ఒక 2 years మీరు ప్రాపర్గా ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి అన్నీ నార్మల్ ఉన్నాయని చెప్పారు, మీరు ప్రాపర్గా ట్రై చేసున్నారు అనుకుంటే వెంటనే ఇట్స్ బెటర్ యూ మీట్ అ ఫర్టిలిటీ డాక్టర్ ఇఫ్ ద ఉమెన్ ఇస్ less than 35 years. ఓకే, అలాగే ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో ఇంకేమైనా కారణాలు ఉంటాయి డాక్టర్? అలాగే టెస్ట్లు అన్ఎక్స్ప్లెయిన్డ్ అని తెలిసిన తర్వాత ఇది ఎలా ఫర్దర్గా స్టెప్ తీసుకుంటారు? సో బేసిక్లీ ఒక కపుల్కి అన్ఎక్స్ప్లెయిన్ అంటే చెప్పే డాక్టర్కి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అన్నీ బాగానే ఉన్నాయి కానీ అవ్వట్లేదు అంటే ఫ్రమ్ బోత్ ద ఎండ్స్ ఇట్స్ వెరీ స్ట్రెస్ఫుల్ కండిషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఎలా అడ్రస్ చేయాలంటే స్టెప్ వైజ్గా అడ్రస్ చేయాలి. అంటే వాళ్ళు తీసుకుంటున్న డైట్ని దగ్గర నుంచి, వాళ్ళ లైఫ్ స్టైల్ దగ్గర నుంచి, లైక్ వాట్ ఈస్ దర్ లైఫ్ స్టైల్, లైక్ వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఏం తింటున్నారు, ఇవన్నిట్లో దేర్ హ్యాస్ టు బీ సమ్ చేంజెస్ మేడ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్. అంటే అది సరిగ్గా లేకపోతే ఇవన్నీ మార్పులు చెప్తాము. అదే రకంగా ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ బేసిక్ ట్రీట్మెంట్ ఇస్ వీ స్టార్ట్ ఆఫ్ విత్ ఐయుఐ. అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీలో సాధారణంగా ఐయుఐకి బెటర్ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. బికాజ్ న్యాచురల్గా దే బీన్ ట్రయింగ్ సిన్స్ సో మెనీ ఇయర్స్. మళ్ళీ వచ్చి నేను అదే ట్రాక్ చేస్తుంటే ఎగ్జాస్ట్ అయిపోతారు కపుల్ బేసిక్లీ. సో ఐయుఐకి ఎంతో కొంత బెటర్ సక్సెస్ రేట్ ఉంటుంది. ద రీజన్ ఇస్ ఎక్కువ స్పర్మ్స్ లోపలికి వెళ్తాయి గర్భసంచి లోపలికి. సో ఎక్కువ స్పర్మ్స్ ఎగ్తో ఫర్టిలైజ్ అయ్యే కెపాసిటీ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఫస్ట్ ఆప్షన్ ఐయుఐ చెప్తాము. ఐయుఐ కూడా న్యాచురల్ సైకిల్ ఐయుఐ కాదు. అంటే వాళ్ళకి న్యాచురల్గా పెరిగే ఎగ్తో ఐయుఐ చేస్తే పెద్ద ఉపయోగం ఉండదు. ఏదన్నా ట్యాబ్లెట్స్ ఆర్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి అంటే సూపర్ ఓవ్యులేషన్ 2 or 3 eggs పెరిగేలాగా చేసి అప్పుడు ఐయుఐ చేస్తే అది మనకి బెటర్ ఫలితం ఉంటుంది. సో అది ఇంతకుముందు చెప్పినట్టు ఒక 3 to 4 cycles చేసి అది కూడా అవ్వట్లేదు అనుకుంటే దెన్ వీ డైరెక్ట్లీ గివ్ దెమ్ అన్ ఆప్షన్ ఫర్ ఐవీఎఫ్. ఓకే, అండ్ ఇలాంటప్పుడు చాలా మంది అడుగుతారు లాప్రోస్కోపీ ఏమన్నా రోల్ ఉంటుందా, అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ కదా, మేబీ కెమెరా పెట్టి చూస్తే లోపల ఏమన్నా తెలుస్తుందేమో అని. సో ఫస్ట్ థింగ్ ఆ లాప్రోస్కోపీ ఆ కాస్ట్ అంతా కూడా చూసుకుంటే ఐ వుడ్ ప్రిఫర్, అంటే నేను ఐ టెల్ మై పేషెంట్స్ అంటే కాస్ట్ ఫ్యాక్టర్ ఇన్ ద ఎండ్ ఇట్స్ ఫైనాన్షియల్ మ్యాటర్ ఆల్సో, ఇట్ మ్యాటర్స్ అ లాట్. సో వాళ్ళు వెయిట్ చేసుకోవాలి. తనకి ఏజ్ బాగానే ఉంది, చాలా టైం ఉంది అనుకుంటే డెఫినెట్లీ షీ కెన్ గివ్ అ ట్రై ఫర్ లాప్రోస్కోపీ. ఏజ్ అయిపోతుంది, మ్యారేజ్ అయ్యి 5 సంవత్సరాలు అవుతుంది అనుకున్నప్పుడు ఆ టైం వేస్ట్ చేయడం అనవసరం. అంటే మనం ఇక్కడ ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ద్వారా చేసేది ఏంటి, టైం టు ప్రెగ్నెన్సీ తగ్గిస్తున్నాం. ఇప్పుడు నార్మల్గా ఏ మహిళని కూడా నువ్వు ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పడానికి లేదు. నోబడీ ఈజ్ ఇన్ఫర్టైల్ అంటిల్ అండ్ అన్లెస్ కొన్ని కండిషన్స్ ఉంటాయి తప్పించి ఎవరిని ఇన్ఫర్టైల్ అని నిర్ధారించలేము. జస్ట్ దట్ ఆ టైం టు ప్రెగ్నెన్సీ షార్ట్ చేయడానికి
కపుల్ ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్కి వస్తారు. సో అలా వచ్చినప్పుడు లాప్రోస్కోపీ కొంతవరకు వి అడ్వైస్ యంగ్ ఏజ్ ఈ క్రైటీరియా ఉంటే, కానీ మ్యాక్సిమం కపుల్ బెనిఫిట్ అయ్యేది మటుకు ఈ ఐవీఎఫ్ ఫిక్సీ ప్రొసీజర్స్ ద్వారా బెటర్గా బెనిఫిట్ అవుతారు. రాణి గారు ఉన్నారు కరీంనగర్ నుంచి కాలర్. రాణి గారు, డాక్టర్ గారు ఉన్నారమ్మా, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం అంటే 5 months అవుతుంది మ్యారేజ్, ఇంకా ప్రెగ్నెన్సీ కావడం లేదు. మ్యారేజ్ ఎన్ని మంత్స్ అవుతుందమ్మా? 5 months. ఓకే, మీ ఏజ్ ఎంత? 24. ఓకే ఓకే, మీ పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటాయా? రెగ్యులర్గా ఉంటున్నారు. ఓకే ఫైన్. మ్యారేజ్ 5 monthsకి అంటే యాజ్ సచ్ అంత విగరస్ కాల్ కట్ చేయొచ్చు అనుకో. మీరు మాట్లాడండి. సో మ్యారేజ్ 5 months అవుతుంది అంటున్నారు. సో అంత విగరస్గా అయితే ఇన్వెస్టిగేట్ చెయ్యము. ఎప్పుడు జస్ట్ 5 months అవుతుంది కాబట్టి కనీసం ఒక 1 year 24 years కాబట్టి యాజ్ సచ్ పర్ మంత్ ఒక ఐడియల్లీ హ్యూమన్ పాపులేషన్లో ఒక నెల ఈ లైక్ ఫర్టిలైజేషన్ కెపాసిటీ జస్ట్ 10% ఉంటుంది పర్ మంత్. అలా చూసుకుంటేనే 1 year అని ఎందుకు ఆ నెంబర్ వచ్చిందంటే బికాస్ ఒక్కో నెల 10% కదా, బై ద ఎండ్ ఆఫ్ 1 year మ్యాక్సిమం పీపుల్ విల్ కన్సీవ్. అవ్వట్లేదు అనుకుంటే దెన్ దట్స్ హై టైమ్ దట్ ఇంకేదైనా ప్రాబ్లం ఉందా అని చూసుకోవడానికి. బట్ ఇది అందరి విషయంలో కాదు. అన్నీ నార్మల్గా ఉంటే దే కెన్ వెయిట్ టిల్ 1 year. అన్నీ నార్మల్గా అంటే నా ఉద్దేశం ఏజ్ చిన్నగా ఉంది అండ్ మీకు పీరియడ్స్ రెగ్యులర్గా అవుతున్నాయి, నెల కరెక్ట్ 30 days or 28 days, 21 to 35 daysకి పీరియడ్స్ వస్తున్నాయి, కలిసినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు, పెయిన్ కానీ అలా ఏం ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు 1 year వరకు వెయిట్ చేయొచ్చు. ఇందులో కొంచెం ప్రాబ్లం ఉన్నా, లైక్ ఏజ్ ఎక్కువగా ఉన్నా ఆర్ మీకు పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నా ఆర్ కలిసినప్పుడు ఏదైనా ఇబ్బంది ఫేస్ చేస్తున్నా వాళ్ళు వెంటనే ఫర్టిలిటీ డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో 5 months కదమ్మా, ఐ థింక్ యూ కెన్ ట్రై న్యాచురలీ టిల్ 1 year. లేదు మీకు ఇబ్బందిగా ఉంది అంటే ఒకసారి ఒక డాక్టర్ని దగ్గరలో గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. బేసిక్ స్కాన్ చేసి ఏమన్నా చెప్తారు. అలాగే మీరు ముందే చెప్పారు అంటే ఏజ్ ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం 1 year కొంచెం చూసుకొని తర్వాత వెళ్ళాలని. అలాగే డాక్టర్ ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో ఐవీఎఫ్ ఎలా ఉపయోగపడుతుంది వాళ్ళకి? ఇంతకుముందు ఐయుఐ ఎన్ని సర్కిల్స్ యూజ్ చేయొచ్చు, ట్రై చేయొచ్చు చెప్పారు. ఐవీఎఫ్కి వెళ్తే కనుక సరే, ఇప్పుడు ఐవీఎఫ్కి వెళ్తే డిఫరెన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఐయుఐలో జస్ట్ మనకు కొన్ని విషయాలే తెలుస్తాయి. స్పర్మ్స్ లోపల వదిలేస్తున్నాం, సో లోపల ఏమవుతుందో తెలియదు. అంటే గర్భసంచి లోపల వదిలేసిన తర్వాత ఫర్టిలైజ్ అవుతుందా, అసలు ఎగ్ని పిక్ చేసుకుంటుందా, అసలు ఎగ్ రిలీజ్ అవుతుందా, దాని క్వాలిటీ, ఇవేమీ తెలీదు. సో ఇవన్నీ మనకి ఐవీఎఫ్లో తెలుస్తాయి. అది కూడా ఎలా అంటే ఐవీఎఫ్లో 10 days ఇంజెక్షన్స్ తీసుకుంటారు స్టార్టింగ్ ఫ్రమ్ పీరియడ్ 2nd day. ఆ ఎగ్స్ అన్నీ పెరగడానికి 10 days ఇంజెక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఆ డోస్ డిపెండింగ్ అపాన్ వాళ్ళ వెయిట్ని బట్టి డోస్ అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. మధ్యలో స్కాన్స్కి పిలుస్తాం మానిటరింగ్కి, అంటే ఆ ఇంజెక్షన్స్ ఎంతవరకు ప్రభావం ఇస్తున్నాయి ఏంటి అని చూడడానికి. వన్స్ అన్ని ఎగ్స్ ఒక మంచి సైజ్ వచ్చాక ఫైనల్ ట్రిగర్ షాట్ ఇచ్చి ఆ ఎగ్స్ అనేవి బయటికి తీస్తాం సెడేట్ చేసి, మత్తు ఇచ్చి. సో తీసినప్పుడు ఫస్ట్ థింగ్ చూసేది ఏంటి అంటే ఎగ్ అసలు ఎన్ని ఉన్నాయి, తీసిన దాంట్లో అసలు ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, అది ఉండాల్సిన విధంగా ఉందా, మెచ్యూర్డ్ ఎగ్ ఉందా లేదా, ఇంకేదైనా డెబ్రీ అంటే క్వాలిటీ ఎలా ఉంది. క్వాలిటీ అంటే నా ఉద్దేశం ఉండాల్సినట్టు ఉందా లేకపోతే ఇంకేమన్నా లైక్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయా షేప్లో ఏంటి అని చూస్తాం. నెక్స్ట్ థింగ్ దగ్గరుండి ఫర్టిలైజ్ చేస్తున్నాం అంటే ఒక్కొక్క ఎగ్ తీసుకుని ఒక్కొక్క బెస్ట్ స్పర్మ్ తీసుకుని వీఆర్ ఇంజెక్టింగ్. ఫర్టిలైజేషన్ ట్యూబ్లో జరగాల్సింది బయట జరుగుతుంది. దీన్ని ఇక్సీ అంటారు. ఐవీఎఫ్లో ఒక డిష్లో వదిలేస్తారు, సో వాటి స్పర్మ్ విల్ సెలెక్ట్ ద బెస్ట్ ఎగ్ అండ్ ఫర్టిలైజ్ అవుతుంది. సో ఇక్కడ 2 విషయాలు తెలిసాయి. ఒకటి ఎగ్ క్వాలిటీ ఎలా ఉంటుంది అండ్ ఫర్టిలైజేషన్ అవుతుందా లేదా అనేది కూడా తెలుస్తుంది. థర్డ్ థింగ్ అసలు ఎంబ్రియో ఫామ్ అవుతుందా లేదా, ఆ స్పర్మ్ అండ్ ఎగ్ అదే ఫార్మింగ్ అండ్ ఎంబ్రియో నాట్, అది కూడా మనకు తెలుస్తుంది. అండ్ ఎంబ్రియో ఏ క్వాలిటీ ఎంబ్రియో ఉంది, ఖచ్చితంగా ఒక మంచి ఎంబ్రియో అయితేనే దానికి ఇంప్లాంటేషన్ అంటే గర్భసంచిలో కూర్చునే కెపాసిటీ ఉంటుంది. ఎంబ్రియో క్వాలిటీ బాగాలేకపోతే ఆబ్వియస్లీ అసలు షిల్ నాట్ కన్సెప్షన్లో ప్రాబ్లం ఉంటుంది. సో ఇది కూడా మనకి త్రూ ఐవీఎఫ్ వీఆర్ నోయింగ్ దిస్ ఆల్సో. అండ్ ఫోర్త్ థింగ్ యుట్రస్ ఎలా ఉంది అంటే యుట్రస్ని లైనింగ్ ప్రిపేర్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి ఎంతో కొంత బెటర్ ఛాన్సెస్ ఉంటాయి ఫర్ సచ్ కపుల్. సో మనకి ముందు తెలియని ఆన్సర్స్ అన్నీ ఇందులో ఎక్స్ప్లోర్ అవుతాయి. సో దట్స్ ద రీజన్ ఐవీఎఫ్ చెప్తామన్నమాట. ఓకే,
అలాగే ఐవీఎఫ్ గురించి మాట్లాడారు కాబట్టి అసలు ఎవరెవరికి ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తారు, ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి? ఐవీఎఫ్ అనేది ఫస్ట్ థింగ్ ట్యూబల్ బ్లాక్ ఉంది, 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, వాళ్ళకి ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాము స్ట్రైట్ అవే. రెండోది స్పర్మ్ కౌంట్ బాగా తక్కువగా ఉంది, లెస్ దాన్ 5 million కౌంట్ ఉంది, ఇలాంటి వాళ్ళకి కూడా స్ట్రైట్ అవే ఐవీఎఫ్ ఆప్షన్ చెప్తాం. మూడోది ఎగ్ కౌంట్ బాగా తక్కువ ఉంది, లైక్ ఏజ్ ఏమో షీస్ అరౌండ్ 30 years అండ్ ఎగ్ కౌంట్ హార్డ్లీ 4 or 5 eggs అలా ఏఎంహెచ్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఐవీఎఫ్ ఆప్షన్ చెప్తాం. 4 ఏ రీజన్ లేకుండా అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ 3 నుంచి 4 సైకిల్ ఐఓఐ చూస్తున్నారు అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి కూడా స్ట్రైట్ అవే ఐవీఎఫ్ చెప్తాం. అండ్ 5 ఏదైనా కీమోథెరపీకి వెళ్తున్నారు, సమ్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు ఉమెన్ అనుకున్నప్పుడు వాళ్ళకు కూడా మ్యారీడ్ బట్ షీ ఈస్ గోయింగ్ త్రూ ఎనీ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అనుకుంటే అలాంటి కపుల్కి కూడా వి గివ్ ఐవీఎఫ్ యాజ్ అన్ ఆప్షన్. యా ఓకే, ఐవీఎఫ్లో ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయండి? సో ఈ సక్సెస్ రేట్ అనేది ఒక్కో కపుల్కి ఒక్కోలాగా ఉంటుంది. సక్సెస్ రేట్ అనేది ఇప్పుడు దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏజ్ ఆఫ్ ద ఉమెన్. మెన్ ఏజ్ కంటే ఆడవాళ్ళ వయసు మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి అంటే ఎగ్ కౌంట్ ఎంత ఉంది ఏంటి అని. అండ్ స్పర్మ్ క్వాలిటీ అది పెద్ద లైక్ తక్కువ స్పర్మ్ ఉన్నా కూడా ఆ స్పర్మ్కి ఫర్టిలైజ్ అయ్యే కెపాసిటీ ఉంటుంది. సో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ప్యూర్లీ ఏజ్ మీద. ఇంకేదైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయా, ఎండోమెట్రియాసిస్ కానివ్వండి, అలా ఎండోమెట్రియాసిస్ ఉంటే ఏంటి అంటే ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది. సో అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు కూడా సక్సెస్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. అన్నీ బాగుంటేనే ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ చెప్పేదే 60 to 70%. ద రెస్ట్ 30% ఇస్ అన్నోన్, అంటే అంతవరకు సైన్స్ వెళ్ళలేదు టు నో థింగ్స్. సో అందుకే ఐడియల్లీ అన్నీ బాగున్న వాళ్ళకి వీ గివ్ ఎ సక్సెస్ రేట్ ఆఫ్ అరౌండ్ 60 to 70%. ఓకే, అంటే అది కూడా చాలా ఎక్కువనే చెప్పొచ్చు కదా, 60 to 70? ఎస్, ఖచ్చితంగా. ఇప్పుడు ఒక 100 మంది ఒక నెలలో వెళ్ళారు ఐవీఎఫ్కి అనుకోండి, అందులో 70 మంది కన్సీవ్ అవుతున్నారు. ఆ 30 మంది ఖచ్చితంగా అందులో నుంచి అట్లీస్ట్ 20 members నెక్స్ట్ సైకిల్లో కన్సీవ్ అవుతారు. సో ఓన్లీ దట్ 10 people మైట్ నీడ్ అ ఫ్యూ మోర్ అటెంప్ట్స్ టు కన్సీవ్. సో ఐడియల్లీ తక్కువ ఎగ్ కౌంట్ ఉంటే ఒక కపుల్ షుడ్ బి మెంటలీ ప్రిపేర్డ్ ఫర్ 2 cycles. అలాగే సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫెలిసిటీని అప్రోచ్ అయితే వాళ్ళకి ఇప్పటివరకు ఎలాంటి సక్సెస్ అందింది, వచ్చిన వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా ఇస్తూ ఉంటారు? ఫస్ట్ థింగ్, ఫెలిసిటీకి వచ్చిన ప్రతి కపుల్ని ఐ ఇన్వెస్టిగేట్ థరోలీ. అంటే వాళ్ళకి అసలు ఫస్ట్ విజిట్లోనే వాళ్ళ ప్రాబ్లం ఏంటి, ఏం ప్లాన్, ఐ ఫార్ములేట్ ఎ ప్లాన్. అంటే నెక్స్ట్ ఈ విధంగా చేస్తే బెటర్ సక్సెస్ రేట్ ఉంటుంది. ఆర్ ఎయిమ్ ఈస్ టు కట్ షార్ట్ ద టైమ్ టు ప్రెగ్నెన్సీ. సో అది ఎంత బెటర్గా చేస్తే బాగుంటుంది అనేది దే విల్ నో ఇన్ ద ఫస్ట్ విజిట్. ఒక బేసిక్ స్కాన్ అండ్ సీమెన్ అనాలిసిస్ ఇవి 2 చేసుకుంటే అట్లీస్ట్ ద డాక్టర్ విల్ హ్యావ్ అన్ ఐడియా అసలు ఈ కపుల్కి ఏం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇవ్వచ్చు, ఎలా చేస్తే బెటర్ ఉంటుంది ఏంటి అని. సో డెఫినెట్లీ ట్రాన్స్పరెన్సీ ఈజ్ మెయింటైన్. వాట్ ఎవర్ ఏ ట్రీట్మెంట్లో అయినా వాళ్ళకి ఏంటి లైక్ ఎన్ని ఎగ్స్ పెరుగుతున్నాయో కానివ్వండి, ఏం ఇంజెక్షన్స్ ఇస్తున్నాం, ఎవ్రీథింగ్ వీ మెయింటైన్ ట్రాన్స్పరెన్సీ. వాళ్ళకి రికార్డ్స్ ఇవ్వకుండా అట్లా ఏమి ఉండదు. సో వీ మేక్ ష్యూర్ దట్ వీ మేక్ ద కపుల్ కంఫర్టబుల్ ఎట్ అవర్ క్లినిక్ అండ్ ద ట్రాన్స్పరెన్సీ ఈజ్ మెయింటైన్డ్. అలాగే అసలు ఇన్ఫర్టిలిటీకి అంటే మనం ఇంతసేపు అన్ఎక్స్ప్లెయిన్ గురించి మాట్లాడుకున్నాం. అసలు సంతానలేమికి కారణం ఏంటంటారు? ఏ రీజన్స్ వల్ల పిల్లలు పుట్టరు జనరల్గా? ఇప్పుడు చూసుకున్నట్లయితే ద ప్రజెంట్ సిచ్యువేషన్ లైక్ మోర్ ఆర్ లెస్ ఏజ్ అండి, కెరియర్ ఆప్షన్స్ ఎక్కువగా ఉంటున్నాయి. సో ఫీమేల్స్ ఆర్ యాజ్ సచ్ డిలేయింగ్ ప్రెగ్నెన్సీ. కపుల్కి అంటే ఇంతకుముందు చైల్డ్ బేరింగ్ ఏజ్ వచ్చేసి 25 to 35లో మ్యాక్సిమం ఉమెన్ వుడ్ క్యారీ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు అది కాస్త 35 to 45. ఇప్పుడు ఉమెన్ అంటే దే చూసింగ్ మోర్ ఆఫ్ డిలే చేస్తున్నారు చైల్డ్ బేరింగ్. యాక్చువల్లీ అక్కడే మనకి ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువ అయిపోయింది. అంటే వాళ్ళు డిలే చేసే ప్రాసెస్లో ఏంటి అంటే ఎగ్ కౌంట్ తగ్గుతుంది. సో వన్స్ దట్ ఈస్ గాన్ ఫర్ ఎవర్. ఒక్కసారి ఎగ్ కౌంట్ తగ్గితే దాన్ని మళ్ళీ తిరిగి మనం పెంచేలాగా ఎలాంటి మెడిసిన్ కానివ్వండి, దర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ దట్ కెన్ గెట్ బ్యాక్ యువర్ నార్మల్ ఎగ్ రిజర్వ్. సో ఇలాంటి వాళ్ళకి అందుకే వీ కీప్ టెలింగ్ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ చెయ్యండి అని. అంటే వెన్ యు ఆర్ యంగ్ ఎనఫ్, దట్ ఈస్ అరౌండ్ 25 years, అండ్ మీకు మీ మ్యారేజ్ పోస్ట్పోన్ చేసుకోవాలనున్నా ఆర్ మీకు పిల్లలు లేట్గా ప్లాన్ చేసుకోవాలనున్నా ఫస్ట్ ఎగ్స్ని ప్రిజర్వ్ చేసుకోండి. సో దట్ యూ అట్లీస్ట్ హ్యావ్ అ బ్యాకప్. లేటర్ డేట్లో గిల్ట్ ఉండదు, అప్పుడు చేయాల్సింది చేయలేదు అన్న గిల్ట్ ఉండకూడదు. సో
అలా చేస్తే ఎంతో కొంత ఐ ఫీల్ బెటర్ ఉంటుందని. బట్ ఎంత ఎడ్యుకేట్ చేసినా కూడా అలాంటి అంటే ఉమెన్ రావడమే చాలా తక్కువ. దే ఎండ్ అప్ కమింగ్ ఎట్ 35-40 ఆ ఏజ్ గ్రూప్లో ఎక్కువ వస్తూ ఉంటారు. సో కాదు అంటే ఇప్పటికి కూడా ఇంత అవేర్నెస్ వచ్చిన తర్వాత అంటే వాళ్ళు లైఫ్ గురించి ప్లాన్ చేసుకుంటారు, మేము ఇప్పుడే పెళ్లి చేసుకోకూడదు అని డిసైడ్ అయిన తర్వాత కూడా ఇంకా ఎగ్ ప్రిజర్వ్ చేసుకోవడానికి రావట్లేదు అంటారా? అంటే అంత అవేర్నెస్ లేదంటారా? లేకపోవడం వలన రీజన్ ఉంది. బట్ యునో బేసిక్లీ రీజన్ ఏంటంటే ఇంట్లో సపోర్ట్ రాకపోవడం. అంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరన్నా ప్రెగ్నెన్సీ ఇస్ సంథింగ్ విచ్ హ్యాపెన్స్ న్యాచురలీ ఫర్ దెమ్. ఇప్పుడున్న జనరేషన్ ఏంటి, ఇంత ఎడ్యుకేషన్ ఇంత ఉంది, దే హ్యావ్ టు నో. కానీ ఇంట్లో సపోర్ట్ లేకపోవడం ఇస్ వాట్. నా దగ్గరకు వచ్చే మ్యాక్సిమం యంగ్ ఉమెన్ అయితే ఇంట్లో వాళ్ళకి ప్రాపర్ సపోర్ట్ అందదు. అంటే వెన్ దే వాంట్ టు గో ఫర్ దిస్ ఊసైటీ ఎగ్ ప్రిజర్వేషన్కి వాళ్ళు వెళ్దాం అనుకున్నప్పుడు ఎవరో అబ్జెక్ట్ చేయడం, ఎందుకు దట్ అసలు మన అంటే మన దాంట్లో అది లేదు కదా, వీఆర్ నాట్ యూస్ టు సచ్ న్యూ థింగ్స్, ఇలా డిమోటివేషన్ అని చెప్పొచ్చు ఒక రకంగా. సో అందుకని మేబీ మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ ఆర్ నాట్ ఆప్టింగ్ ఫర్ ఇట్. అండ్ దే థింక్ మాకు పిల్లలే వద్దు అనుకునే వాళ్ళు చాలా మంది ఆ ఏజ్ లో. దే రియలైజ్ ఇట్ ఎట్ లేటర్ డేట్ ఆఫ్టర్ 35 అప్పుడు కావాలనిపిస్తుంది. బై ద టైమ్ ఇట్స్ లైక్ టూ లేట్ ఫర్ ఫ్యూ. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వద్దు అనుకున్నా కూడా ఫస్ట్ అయితే ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటే కావాలనుకుంటే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. ఖచ్చితంగా దట్స్ వాట్ వీ కీప్ టెల్లింగ్. దో యూ అంటే ఎలా ఉంటుందో తెలీదు. అంటే రేపు హౌ యువర్ ప్రిఫరెన్సెస్ చేంజెస్ వీ డోంట్ నో. సో వాట్ ఎవర్ యూ హ్యావ్ యూ ప్రిజర్వ్ ఇట్ నౌ. అట్లీస్ట్ యూ హ్యావ్ దట్ బ్యాకప్. అండ్ రేపటి రోజు ఆ గిల్ట్ ఉండకూడదు, నేను అప్పుడు చేసి ఉండాల్సింది అన్న ఇది ఉండదు అనమాట. సో దట్ ఈస్ వాట్ వీ కీప్ టెల్లింగ్ ఎవ్రీ వన్, దట్ ప్రిజర్వ్ యువర్ ఎగ్స్ ఎట్ అ యంగ్ ఏజ్ అని. అలాగే ప్రిజర్వ్తో పాటు అసలు ఎప్పుడు ప్లాన్ చేసుకుంటే కరెక్ట్ ఏజ్ అంటారు? అంటే పిల్లల్ని కనడానికి ఎప్పుడైతే కపుల్ మ్యారేజ్ కావచ్చు, లేదంటే పిల్లలు పుట్టే ఈ టైంలో అయితే చాలా అంటే ఫర్టిలిటీ ఎక్కువగా ఉంటుంది అని ఎప్పుడు ఉంటుందంటారు? మ్యాక్సిమం 25 to 35. 30 more than 33 I would say a little on a higher side, కానీ still okay. 25 to 35 is an ideal age to plan pregnancy, provided అంటే వాళ్ళకి ఇంకా వేరే ఏమీ ఫ్యాక్టర్స్ లేవు అనుకుంటే ఆ ఏజ్ ఇస్ ద బెస్ట్ సూటబుల్ ఏజ్. ఓకే, మహేష్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. కాల్ తీసుకుందాం. మహేష్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే మహేష్ గారు, చెప్పండి. మేడం మాకు మ్యారేజ్ అయ్యి 10 years అయింది మేడం. ఓకే, మాకు 3 years ఒక బాబు పుట్టింది మేడం. ఓకే, ఇప్పుడు 7 years అయింది. అంటే 10 years మ్యారేజ్ అయింది. ఓకే, 7 years దాకా ఒక బాబు పుట్టి చనిపోయింది. ఓకే, అయితే ఇప్పుడు ట్రీట్మెంట్ మొన్న స్టార్ట్ చేస్తాం మేడం. ఓకే, అయితే గర్భసంచి మీద నాకు గడ్డ ఉన్నాయని చెప్పింది మేడం. ఓకే, 3 months వరకు మేడం చూస్తారని చెప్పింది మేడం. ఓకే. మీ వైఫ్ ఏజ్ ఎంత అండి? మా వైఫ్కి 30 ఉంటుంది మేడం. ఓకే, ఒక బాబు ఉన్నాడు. ఓకే, లేదు మేడం, ఒక బాబు ఉండి చనిపోయింది. ఓకే, 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 ఫైన్. 30 years, 10 years marital life, secondary infertility. గర్భసంచిలో ఏదో గడ్డ ఉంది అని చెప్పారన్నారు మీ డాక్టర్. సో బేసిక్లీ గర్భసంచిలో గడ్డ అంటే నేను అనుకోవడం ఫైబ్రాయిడ్స్ అయ్యి ఉంటాయి. అవి మ్యాక్సిమం 80% వరకు ఈ ఫైబ్రాయిడ్స్ సంతానంకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, అంటే అడ్డుపడవు. అన్లెస్ అండ్ అంటే అవి లైక్ గర్భసంచి లోపల ఉన్నాయి అనుకుంటే అప్పుడు వాటిని తీయాలి. బట్ బయట ఉండేంత వరకు అస్సలు వరి అవ్వాల్సిన అవసరం లేదు. అది కూడా సైజ్ ఒకవేళ 6 centimeter లోపు ఉంటే మటుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. 6 centimeter పైన ఉంటే దాన్ని తీయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇక్కడ దానికంటే ముఖ్యంగా అసలు 30 సంవత్సరాలు అంటున్నారు కదా, మీ వైఫ్ ఎగ్ కౌంట్ ఎంత ఉంది అండ్ మీరు వీర్య కణాల టెస్ట్ ఒకసారి చేయించుకుంటే తెలిసిపోతుంది ఏంటి ప్రాబ్లం అని. ఆ గడ్డ సైజ్ని బట్టి చెప్పచ్చు అంటే అది నిజంగా ప్రాబ్లం అవుతుందా లేదా అని. ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి తన గర్భసంచి చాలా బాగున్నట్టు, అంటే ఒక మంచి పిండం వస్తే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ నిలబడుతుంది. సో కాబట్టి ఏం వరి అవ్వదు, మీరు ఫస్ట్ వచ్చి ఏంటి ప్రాబ్లం అనేది తెలుసుకోండి, దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. రైట్ డాక్టర్ గారు, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ గురించి చాలా విషయాలు చెప్పారు. అలాగే ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్న వాళ్ళకి ఫెలిసిటీ ఎలా భరోసా ఇస్తుంది అనేది కూడా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. స్టే ట్యూన్ టు 10 News.